యువకులు చనిపోవటం, వృద్ధులు మాట్లాడుకోవటం, ఇదే కదా రాజకీయం అంటే, ఇదే కదా యుద్ధం అంటే. మరి ఈ చిన్న చిన్న కాక్రోచులు యుద్ధంలో గెలిచాయంటారా లేదా ఓడిపోయాయంటారా? కాక్రోచులు భూకంపాల నుండి, చాలా తుఫాన్ల నుండి, చాలా అస్వస్థతల నుండి తట్టుకొని నిలబడతాయి అని చెప్పారు. మరి యుగ యుగాలుగా ఉన్నటువంటి ఈ కాక్రోచుల చరిత్ర ఇప్పుడు నిలిచిందా? ఏమైంది? ఈ జంతర్ మంతర్ దగ్గర ఈ చిన్న చిన్న కాక్రోచులకి మర్యాద లభించిందంటారా? ఈ బుల్లి బుల్లి సైనికులు, ఈ చిన్న చిన్న యూత్లు యుద్ధంలో గెలిచారని అనుకుందామా? మరి పోనీ భ్రమపడదాం, ఏమంటారు? కానీ తరతరాల చరిత్ర ఏం చెబుతుందంటే, సైనికులు మాత్రమే యుద్ధంలో చనిపోతారు, రాజులు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు అని చరిత్ర, మనకు తరతరాల చరిత్ర చెబుతుంది. ఓ ముసలి సైనికులారా, ఓ ముసలి వృద్ధులారా, ఈ చిన్న చిన్న కాక్రోచుల ధైర్యం మీకు ఒక బహుమతి. కొట్టండి, చెల్లా చెదురు చేయండి, లాఠీలతో కొట్టండి, ఈడ్చికెళ్ళండి, ఆసుపత్రిలో పడేయండి. ఇలా కొట్టడం, ఇలా ఈడ్చికెళ్ళటం, ఇలా ఆసుపత్రిలో పడేయటమే మీ ప్రతిభ అయితే అది మీకు ఒక శాపమే అవుతుంది, మీ ప్రతిభ అవ్వదు. ఎంతో విశాల హృదయాన్ని కలిగినటువంటి ఓ వృద్ధ పెద్ద మనుషులారా, ఇప్పటిదాకా మౌనం వహించారు కదా చర్చల కోసం. మరి ఇప్పుడు ఈ లాఠీ ఛార్జీలు ఎందుకు? దేన్ని సాధించాలని, దేన్ని నిలబెట్టుకోవాలని? దీని అర్థం ఏంటి మరి? ఈ యుద్ధంలో ఒకరికే ఆయుధాలున్నాయి, ఇంకొకరికి ఆయుధాలు లేవు. నిరాయుధుల్ని కొట్టకూడదని మీ సిద్ధాంతాల్లో లేవా? మీ చరిత్ర మీకు చెప్పలేదా నిరాయుధుల్ని కొట్టకూడదని? ఎంత క్రూరమైన లాఠీ దెబ్బలంటే, అక్కడ ఉన్నవారికే కాదు దెబ్బలు తగిలింది, అక్కడ లేని వారికి కూడా దెబ్బలు తగిలాయి. అది గ్రహించారా మీకు? అది స్ఫురణలోకి వచ్చిందా అసలు మీకు? మాకైతే ఏ రాజకీయ పార్టీల మీద ద్వేషం లేదు. మీరు ఎక్కడైనా పెట్టుకోండి రాజకీయ పార్టీలు. చివరికి మార్సులో, గ్రహం మీద కూడా ఖాళీ ఉంటే అక్కడ కూడా కొత్త కొత్త రాజకీయ పార్టీలు పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ నువ్వు విసిరావే ఇప్పుడు ఈ లాఠీ దెబ్బలు, ఆ చిన్నారుల మీద దెబ్బలు తిని, లాఠీలతో కొట్టి, రక్తం కార్చుకుంటూ హాస్పిటల్లో చేరి, గాయాలతోటి బోరున ఏడుస్తూ నిలబడ్డారే ఆ చిన్నారులు. వాళ్ళని చూసా, ఇలా కొట్టడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? దీన్నే ఎందుకు చాయిస్గా తీసుకున్నావు? దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, నువ్వు విసిరిన ఈ లాఠీ దెబ్బలు నీ మానవత్వాన్ని తెలియజేస్తున్నాయని అర్థమవుతుంది.